హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అరటి పువ్వు కూర. అరటి పువ్వు దేవుడిచ్చిన గొప్ప వరం అనే చెప్పాలి. ఎందుకంటే అరటి పువ్వులో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి బీపీని షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు అరటి పువ్వు తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పొటాషియం కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి, ఒక వీడియో సరిపోదు, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మందికి అరటి పువ్వు కూర వండుకుంటారని తెలియదు, కొంతమందికి ఆ కూర ఎలా వండుకోవాలో తెలియదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ. రోజు నెలలో ఒక్కసారైనా ఈ అరటి పువ్వు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంక మరి మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా చేతికి నూనె రాసుకుని అరటి పువ్వుని వలుచుకోవాలి. చేతికి నూనె రాసుకోవడం వల్ల జిగురు అంటుకోకుండా నల్లబడకుండా ఉంటుంది. వీటిని చేతితో ఇలా అని లోపల వాటిని వేరు చేసేయాలి. వీటిని దొంగాడు పిల్లేడు అంటారు. ఇవి ఉడకవు, అరగవు. వీటిని తీయడం కొంచెం లేట్ అవుతుంది. టైం లేని వాళ్ళు ముందే ఒలిచి పెట్టుకుంటే కూర ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. 4-5 సార్లైనా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకుని నీళ్లు పోసి కొద్దిగా పసుపు వేసి స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ నీళ్ళకు కొలత ఏముండదండి, వార్చేసుకుంటాం కాబట్టి ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు. ఇలా ఉడికిన తర్వాత చిల్లుల పళ్ళెంలోకి వార్చేసుకుంటున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టి 4 స్పూన్ల నూనె వేసి కాగాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వుని యాడ్ చేసుకోవాలి. దీనికి రుచికి సరిపోయేంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. కూరలోని తడంతా పోయి పొడిపొడిలాడుతూ వచ్చేంత వరకు ఉంచుకుంటే మనకి కూర రెడీ అయిపోయినట్లే. ఈ కూరకి పోపులోనే రుచి ఉంటుంది, అందుకని పోపు ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఈ కూర కారం అవసరం లేదు, మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవడమే. అంతే, ఎంతో రుచిగా ఉండే అరటి పువ్వు కూర రెడీ. చూసారు కదా రెసిపీ ఎలా చేయాలో. ముందు రోజే అరటి పువ్వును ఒలిచేసి పెట్టుకుంటే కూర కొంచెం సులువు అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.